కుబేర ఛానల్ స్వాగతం. సో మనం వచ్చేసి యాజ్ ఆన్ ఫ్రైడే మనం చూసినట్లయితే ఎఫ్ఐఎస్ 1830 crores సెల్ చేస్తే డిఐసి 1659 crores బై చేశారు. అది మనం ఇక్కడ చూడొచ్చు. సో అందువల్ల ఏంటంటే మనకి నిఫ్టీ 50 24,677 దగ్గర క్లోజ్ అయింది. విత్ స్లైట్ నెగిటివ్తో మనం చూస్తున్నాము. ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్ తప్ప మిగతావన్నీ మనం నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, అండ్ మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూసి రేపు ఎలా ఉండొచ్చు అనేది మార్కెట్ ఒకసారి చూద్దాము. సో బిఫోర్ ఆప్షన్ చైన్ డేటా మనకి ఆ రోజు వచ్చేసి మేజర్గా మనకి ఇక్కడ మనకి సిఆర్ఆర్ అనేది మనకి ఆర్బీఐ అనేది మనకి ఆ రోజు మీటింగ్ అనేది 10 o'clock మీటింగ్ అనేది జరగడం జరిగింది. సో సిఆర్ఆర్ను తగ్గించడానికి ఆర్బీఐ చైర్మన్ బ్యాంకును స్వాగతిస్తున్నారు అన్నట్లుగా చూస్తున్నాము. ఇది వచ్చేసి మేజర్గా మనకి 0.5% తగ్గించిందండి సిఆర్ఆర్. దీనివల్ల ఏంటంటే 1.16 lakh crores అనేది బ్యాంకర్స్కి అందుబాటులోకి వస్తుంది. సో ఎప్పుడైతే బ్యాంక్కి 1.16 lakh crores అనేది అందుబాటులోకి వస్తుంది, ఇది ఆటోమేటిక్గా వాళ్ళు సో మనకి ఈవెన్ రిటైల్ మనకి హౌస్ లోన్స్ కానివ్వండి, హౌస్ లోన్స్, వెహికల్ లోన్స్ కానివ్వండి, సో ఇంకా ఎవరికైతే ఇంకా అవసరం ఉందో సో రిటైలర్స్ కానివ్వండి, హెచ్ఎన్ఐస్ కానీ ఎవరైతే అవసరం ఉందో ఈ 1.16 lakh crores వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి, ఈవెన్ మార్కెట్లో పంపించేయడానికి అవసరం అయితే ఉంది. కాబట్టి మార్కెట్కి ఇది ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని మనము చెప్పుకోవచ్చు. సో మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ గానే క్యారీ అవుతుంది. ఇది రేపు మార్కెట్లో ఎలా ఉండొచ్చు, దీని యొక్క లెవెల్స్ మంచిగానే పర్ఫామ్ చేస్తాయి, ఇది మార్కెట్ని ఎంత మార్కెట్లో పుష్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీ 50 అనేది మనం ఇక్కడ చూద్దాము. నిఫ్టీ 50 అనేది చూడబోయే ముందు ఒకసారి ఆప్షన్ చేయండి, ఒకసారి గమనిద్దాము. ఇది వచ్చేసి 24,650 లెవెల్స్ దగ్గర మనము ప్రస్తుతం హాల్ట్ అయి ఉందండి. అందువల్ల ఏంటంటే మనకి 24,700, 24,800 అండ్ దెన్ 25,000 దగ్గర 2,87,000 దాకా చూస్తున్నాము. కాకపోతే మనకి డౌన్ సైడ్ వచ్చేసి 24,700 బ్రేక్ అయితే దెన్ ఇమీడియట్గా 24,500 మనకు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు రేపు మార్కెట్లో డౌన్ సైడ్ కంటే ఫస్ట్ 24,800 అనేది మనకి అచీవ్ అవుతుంది అన్నట్లుగా నేను గమనిస్తున్నాను. సో రేపు మార్కెట్లో 24,800 లెవెల్స్ అనేది ఫస్ట్ టచ్ అవుతుంది. దెన్ మనకు వచ్చేసి ఒకవేళ 24,800 కూడా మనకి బ్రేక్ అయితే మాత్రం 25,000. సో నాకు మార్కెట్లో కొంత బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. అది ఒకసారి చార్ట్స్ ద్వారా కూడా చూద్దాము. నేను రేపు కొంత బుల్లిష్ మూమెంటంతోనే ఉందాము అని నాకు అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3-4 సెషన్స్ నుంచి 24,900 లెవెల్స్ నుంచి 24,677 లెవెల్స్ దగ్గర మనం చూస్తున్నాము. సో 2 రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి డే క్యాండిల్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి 15 minutes క్యాండిల్ ఇక్కడ తీసుకుందాము. సో 15 minutes క్యాండిల్ మనము ఇక్కడ చూస్తున్నామండి. చూడబోయే ముందు ఇది వచ్చేసి మనకి మార్కెట్లో కొంత హాల్ట్ అనేది అయింది. మనకు వచ్చేసి ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను మళ్ళీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి 24,000 మనకు వచ్చేసి 677 దగ్గర హాల్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి 15 minutes క్యాండిల్ మనం చూసినట్లయితే మనకి మార్కెట్లో ఒక రేంజ్ అనేది మనం ఇక్కడ రేంజ్లో మనకి మొన్న క్లోజ్ అయినట్టు చూస్తున్నాము. సో ఒక స్మాల్ రేంజ్లో మార్కెట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ప్యాటర్న్ ఉపయోగించి రేపు ట్రేడ్ చేద్దామని అనుకుంటున్నాను. మోస్ట్లీ మనకు వచ్చేసి 10:30 కానించి మనకి మార్కెట్ క్లోజ్ అయిన దాకా ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ రేంజ్లోనే మనకు క్లోజ్ అయింది కాబట్టి సో నేను వచ్చేసి ఈ రేంజ్లోనే రేపు వచ్చేసి మా మార్కెట్ ఒకవేళ మనకి అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అనేది ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ స్ట్రాటజీ ప్రకారం వాడుతున్నాను. ఇది వచ్చేసి నేను రేపు 24,724 కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు ఈ 24,840 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. విత్ స్టాప్ లాస్ ఆఫ్ మనకు వచ్చేసి 24,669. లేదు మనకి 24,669 కనుక బ్రేక్ అయితే మాత్రం ఈ 24,724 స్టాప్ లాస్ పెట్టుకొని ఇది వచ్చేసి నేను పుట్ ఆప్షన్ అనేది ఎంటర్ అవుతాను. ఓకే, ఇది వచ్చేసి నేను పుట్ ఆప్షన్ అనేది ఎంటర్ అవుతాను. సో రేపు వచ్చేసి నేను రెక్టాంగులర్ ప్యాటర్న్ ద్వారా ట్రేడ్ చేయడానికి చూస్తానండి. అండ్ మోర్ ఓవర్ నేను వచ్చేసి కొంత మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనేది అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అగ్రెసివ్ సెల్లింగ్ అయితే మాత్రం ఇది వచ్చేసి నేను అగ్రెసివ్ సెల్లింగ్ అయితే మాత్రం నాకు 24,640 లెవెల్స్ క్లాస్ అయితేనే నేను అగ్రెసివ్ సెల్లింగ్ వెళ్తాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఇక్కడ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసే ముందు నాకు వచ్చేసి మార్కెట్ ఇది వచ్చేసి కొంత డౌన్ సైడ్ ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో ఈ యొక్క డౌన్ సైడ్ ఇండికేషన్ నేను ఎలా క్యారీ చేస్తాను అనే దాన్ని మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు రేపు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవటం నాకు ఈ 53,200 లెవెల్స్ టచ్ అయ్యి తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. సో వన్స్ మనకు వచ్చేసి ఈ లెవెల్స్ కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం ఈ లెవెల్స్ కనుక నాకు
53,450 లెవెల్స్ బ్రేక్ అవుతా ఉంటే మాత్రం మీరు 53,200 లెవెల్స్ డైరెక్ట్ టార్గెట్ తీసుకుని దెన్ నాకు వచ్చేసి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి నాకు మార్నింగ్ నాకు ఈ లెవెల్స్ టచ్ అయ్యి తర్వాత నాకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నేను ఒకవేళ అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నేను ఈ లెవెల్స్ నాకు వచ్చేసి 53,800 లెవెల్స్ అంటే నేను వన్స్ 53,000 సో మనకు వచ్చేసి 53,550 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు నేను అప్ స్వింగ్ అనేది చూస్తున్నాను 53,800 దాకా. ఓకే, సో 53,800 దాకా నాకు అప్ సైడ్ ఛాన్స్ ఉంది. ఇది మొత్తము డౌన్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను డౌన్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసి ఇది మొత్తం తీసుకుంటున్నాను, అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ అప్ బై 1.51 బిలియన్స్ అన్నట్టు చూస్తున్నాము. సో ఎప్పుడైతే ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయో అది మార్కెట్కి వచ్చేసి మంచి పాజిటివ్ సెంటిమెంట్ కూడా క్యారీ చేస్తుంది. సో ఒకటి సిఆర్ఆర్, ఇంకోటి ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడం కూడా మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 2 స్టాక్స్ గురించి నేను చెప్తాను మీకు. మేజర్గా బజాజ్ ఫైనాన్స్ చూసినట్లయితే ఇక్కడ డే క్యాండిల్ తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నాకు చూసినట్లయితే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అవుతున్నట్లు నాకు బజాజ్ ఫైనాన్స్లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అవుతున్నట్టు నేను ఇక్కడ చూస్తున్నాను. సో యాజ్ లాంగ్ యాజ్ నేను దీని అప్ సైడ్ ఉన్నంతకాలం 6,800 అప్ సైడ్ ఉన్నంతకాలం నేను పాజిటివ్ సెంటిమెంట్తో క్యారీ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ 7,100 టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను. లేదు డౌన్ సైడ్ అయితే మాత్రం నేను స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటున్నాను. సో రేపు బజాజ్ ఫైనాన్స్ నేను మనకు వచ్చేసి బయింగ్ సైడ్ టార్గెట్ ఇస్తున్నాను, అది మీరు ఒకసారి చూడండి. అండ్ డివిస్ ల్యాబ్స్ ఒకసారి చూస్తాము. డివిస్ ల్యాబ్స్ వచ్చేసి నాకు కొంత మార్కెట్లో పాజిటివ్ బుకింగ్ మనకు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో నేను వచ్చేసి 6,200 స్టాప్ లాస్ పెట్టుకొని నేను డౌన్ సైడ్ టార్గెట్ తీసుకుంటున్నాను అండి. 5,900 దాకా డౌన్ సైడ్ టార్గెట్ తీసుకుంటున్నాను డివిస్ ల్యాబ్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. కుబేరా ఛానల్. బిఎస్సి అయితే మంచిగా పెరుగుతుంది ఎందుకంటే మోనోపలి. సో ప్రస్తుతం అయితే దాన్ని మీరు బై చేస్తారా హోల్డ్ చేస్తారా అనేది బహుశా బిఎస్సి కూడా మనం ఇక్కడ చూద్దాము. బిఎస్సి మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం వచ్చేసి దగ్గర మనకి 4,500 లెవెల్ నుంచి 5,500 అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ పెరిగింది. సో ఎవరైతే మీరు హోల్డ్ చేస్తున్నారో అది మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఏందనేది, ఎందుకంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. సో బిఎస్సిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీరు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి 5,003 మనకు వచ్చేసి 5,320 లెవెల్స్ దాకా నెక్స్ట్ రేపు వచ్చేసి టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది డౌన్ సైడ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. బిఎస్సి అయితే ఎవరైనా స్టాక్ ఉంటే కొంత వచ్చేసి మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మళ్ళీ రీఎంటర్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.